ఏమైంది? ఎందుకట్లా మబ్బు మొహం పెట్టుకున్నావు? ఏం లేదత్తమ్మా, ఏదోలా ఉంది. మీ అమ్మ పక్కన లేదు కదా, అందుకే అనుకుంటా. మీ పుట్టింటికి వెళ్ళి డెలివరీ అయిన తర్వాత రావచ్చు కదా, ఫ్యామిలీతోని కూడా టైం స్పెండ్ చేసినట్టుంటది. వెళ్ళొచ్చత్తమ్మా, కానీ నాకు నా ఫ్యామిలీ కన్నా మీరే ఇంపార్టెంట్. ఆఖరికి మా అమ్మ వెళ్ళేటప్పుడు కూడా మీ మీద చాలా కంప్లైంట్స్ చెప్పింది, కానీ నాకు మా అత్త బంగారం గురించి చాలా బాగా తెలుసు, అందుకే అవేం పట్టించుకోలేదత్తమ్మా. నువ్వు ఒకవేళ తప్పుగా అనుకున్నా నాకు ఫరక్ కూడా పడదమ్మా. అత్తమ్మా, శ్రావణి ఎందుకు వచ్చింది? ఈ ఇంటిలోనూ సగం తను గట్టి మనకు హెల్ప్ చేయడానికి వచ్చింది. మొత్తం బరువు ప్రేమ పైన పడుతుంది కదా, ఎందుకట్లా అడిగినావు? ఏం లేదత్తమ్మా, సడన్ గా ఎందుకు వచ్చిందా అని కనుక్కున్నాను అంతే. అక్క, బాబు పుడితే ఏం పేరు పెడదాం, పాప పుడితే ఏం పేరు పెడదాం? అమ్మాయి పుడితే ప్రసన్న, బాబు పుడితే ఆశీష్. అంటే నాకు రామ్కి పిల్లలు పుడితే ఇవే పేర్లు పెడదాం అనుకున్నాం రేఖ. సో అలా ఫ్లోలో వచ్చేసింది. పేర్లు చాలా బాగున్నాయి అక్క. నా గురించి వదిలే, కానీ నువ్వేం పేర్లు పెడదాం అనుకుంటున్నావు? నీ మైండ్లో ఏముంది? నేనైతే ఇంకేం అనుకోలేదక్క. అవునా? అయితే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏ నుంచి జెడ్ వరకు అమ్మాయి పేర్లో ఒక 5, అబ్బాయి పేర్లో ఒక 5 లిస్ట్ చేసి పెట్టుకుందాం. బేబీ పుట్టిన తర్వాత నక్షత్రం ప్రకారం వాళ్ళ స్టార్టింగ్ లెటర్ బట్టి చిట్టీలు వేసుకుని ఫైనల్ చేసుకుందాం. ఏమంటావు? బాగుందక్క ఐడియా, అలాగే చేద్దాం. బాగుంటుంది, నాకు తెలుసు. శ్రావణి ఈఎంఐ కడతానంది ఓకే, కానీ ఈ విషయం కార్తీక్ చెప్పడం బెస్ట్. ఒకసారి కాల్ చేద్దాం. చెప్పండి డాడీ. ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను డాడీ, చెప్పండి. ఇంటి ఈఎంఐ పెద్దోడు ఒక్కడే కట్టుకోలేకపోతున్నాడు రా. సగం వాడు కడితే సగం మీ అక్క కడతానంటుందిరా. రేపు ఇల్లు అమ్మేటప్పుడు మీ అక్కకు కూడా వాటా ఇవ్వాలని అడుగుతుంది. అయితే నాకేంటి డాడీ? ఒక్క మాట నిన్ను అడిగి చేయడం కరెక్ట్ అనిపించింది. ఈ ఈఎంఐ కట్టుకుంటే ఈ ఇల్లు నీకు మీ అన్నకే ఉంటుందిరా. కడతావరా? నాకు ఏ ఇల్లు వద్దు, నేను ఏ ఈఎంఐ కట్టను. మీరు, అన్న, వదిన, అక్క, ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండండి. నాకు మీ సైడ్ నుంచి రూపాయి కూడా వద్దు అనుకోనే కదా షాప్ అమ్మితే వచ్చిన డబ్బుల్ని మళ్ళీ అక్కకి రిటర్న్ ఇచ్చి పంపించేశాను. మళ్ళీ ఇలాంటి విషయాల్లో నాకు కాల్ చేయకండి నాన్న. డబ్బులు రిటర్న్ ఇచ్చి పంపించాడా?